ఈ ఫోటోలో ఎవరైతే ఉన్నారో నాతో ఆయన మా పెదనాన్నగారు గాంధీరాజు గారు. ఈయన గురించి చెప్పాలనుకుంది అసలు వేదాయనర్ సర్వీసెస్ రిలేటెడ్ ఏంటి అని మీరు అనుకుంటే, అసలు కంపెనీ స్టార్ట్ చేసిందే ఆహ్, వీళ్ళ మోరల్స్. అంటే సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండేవారు. వాళ్ళని చూసే నేను చిన్నప్పటి నుంచి పెరగటం వలన నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించేవారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏంటి అనే దాని గురించే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎప్పుడూ మా పెదనాన్నగారు కానీ, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ సర్వీస్ ఓరియెంటెడ్‌గానే ఉన్నారు. అంటే ఏదో ఫ్యామిలీ కదా అని గొప్పగా చెప్తున్నాను అనేదానికంటే కూడా మా ఫ్యామిలీ నుంచి కూడా కాకుండా బయట నుంచి ఎవరు అడిగినా సరే వీళ్ళు పూర్తిగా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయటం, ఎనీ వర్క్ హెల్ప్ చేయటం అలా ఉండేవారు. ఇవాళ మన వేదాయనరే సర్వీసెస్ మోరల్సే వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సో ఇవాళ మా పెదనాన్నగారు కాలం చేశారు. సో చాలా సాడ్ న్యూస్ డెఫినెట్లీ నాకు లైఫ్‌లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా పెదనాన్న, నాన్న వీళ్ళందరూ ఎప్పుడు సెపరేట్ ఫ్యామిలీసు అనేది ఎప్పుడూ లేదు. అలాగే మా గాంధీరాజు గారి వైఫ్ మా పెద్దమ్మ కూడా, కన్నమ్మ కూడా కాలం చేశారు 2, 3 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఈ పెదనాన్న కాలం చేయటం చాలా, చాలా, చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళతో చాలా స్పెండ్ చేశాను. అలాగే ఎప్పుడూ కూడా వీళ్ళు చేసిందేంటంటే, ఎప్పుడు మీ పిల్లలు, మా పిల్లలు అని సెపరేట్ చేసి చూడలేదు. ఎప్పుడు మా పెదనాన్నైనా, మా కన్నమ్మైనా, అలాగే మా అమ్మైనా, మా నాన్నైనా వీళ్ళందరూ కూడా ఎప్పుడు సెపరేట్‌గా చూడటం తెలీదు. ఏదైనా కావాలంటే పెదనాన్నని అడగొచ్చు. అలా ఉండేది. సో, ఆ రోజులు మళ్ళీ రావు అనేది డెఫినెట్ డెఫినెట్‌లీ యాక్సెప్ట్ చేసే తీరాలి. బట్ మన వేదాయనర సర్వీసెస్ మోరల్స్ అసలు వీళ్ళ దగ్గర నుంచే నేను తీసుకున్నాను. మా పెదనాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మా నాన్న, మా పెదనాన్న ఒకటే చెప్పేవారు. ఎప్పుడు మనం ఏది చేసినా 100% మనస్ఫూర్తిగా చెయ్యగలిగితేనే చెయ్యాలి. లేకపోతే వద్దు అనేవారు. అలాగే నేను ఈ కంపెనీ పెట్టాక కూడా ఆయన చాలా హ్యాపీ అయ్యారు. ఒకటే చెప్పేవారు. మేమందరం ఎప్పుడు డబ్బుల విషయాల్లో ఎప్పుడు చూడలేదు. కనీసం నువ్వైనా డబ్బులు సంపాదించుకో అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచైతే మనం చూసి నేర్చుకున్నామో అది ఎప్పుడు డెఫినెట్‌లీ నా మైండ్‌లో ఉంటుంది. ఇవాళ ఆయన లేకపోవటం నిజంగా చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను. కానీ లక్కీగా ఏంటంటే ఈ వేద ఎన్ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూసే పెట్టాననేది వాళ్ళు విన్నారు. ఆ సక్సెస్ కూడా చూసారు. అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే మోడల్స్ ఎప్పుడు వదలకుండా అదే అదే విధంగా వేద ఎన్ఆర్ఎస్ఎస్లో అలాగే వర్క్ చేస్తానని పెద్దనాన్న వెళ్ళిపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.